హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 2 కి స్వాగతం. అండ్ పోయిన వీడియోలో మనం అన్లాక్ టూల్ ఇన్స్టాల్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన సిస్టమ్ సెట్టింగ్స్ ని మనం చూసాము. యాంటీవైరస్ ని ఏ విధంగా ఆపుకోవాలి అనేది. సో ఇప్పుడు మనం డ్రైవర్స్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది నా పీసీ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటిదని అంటే ఇక్కడ మీకు నోట్ చేస్తాను. మీరు కూడా మీ యొక్క నోట్స్లో రాసుకోండి, లేదనుకుంటే ఎక్కడైనా సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు 2-3 సార్లు చేశారంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ అన్ని డ్రైవర్స్ అన్నీ ఒకే టూల్లో వస్తుంది, అది ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. అదేంటంటే చిమెరా టూల్. రెండోది Qualcomm MTK డ్రైవర్. అండ్ మూడోది libUSB డ్రైవర్. ఈ 3 ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ మూడింటిని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తాను. ఇది అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 2. సో ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్తాం. ఇక్కడ మనం డైరెక్ట్గా సెర్చ్ చేస్తాం అనమాట, చిమెరా టూల్ అని. కొంతమంది దీన్ని కైమెరా అని కూడా పిలుస్తున్నారు. నాకైతే ఐడియా లేదు ఎందుకు అలా పిలుస్తున్నారు అనేది. ఈ చిమెరా టూల్ డౌన్లోడ్ అని ఉంటుంది ఇక్కడ. దాని మీద క్లిక్ చేసి అండ్ డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ పేజ్ తీసుకెళ్తుంది. డౌన్లోడ్ చిమెరా ఇన్స్టాలర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, మీకు ఇక్కడ ఫైల్ అనేది ఒకటి డౌన్లోడ్ అవుతుంది. అండ్ సెకండ్ మనం చిమెరా టూల్ అనేది డౌన్లోడ్ అయింది. తర్వాత మనకి Qualcomm MTK డ్రైవర్స్ కావాలి. అదే టైప్ చేయండి, Qualcomm MTK డ్రైవర్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ ఒకటి వస్తుంది GSM మాఫియా అని చెప్పి. ఈ GSM మాఫియాలోనే ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లింక్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఆ ఫోల్డర్ పాస్వర్డ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ ఫోల్డర్ పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. GSM మీడియా ఫైర్ లింక్ ఉంటుంది, వన్ డ్రైవ్ లింక్ ఉంటుంది. ఇది లేటెస్ట్ అనమాట, 4.0.1. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. మీడియా ఫైర్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ Qualcomm MTK డ్రైవర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది libUSB డ్రైవర్. కాబట్టి దానికి మనం అన్లాక్ టూల్ వెబ్సైట్ నుంచే తీసుకుంటున్నాం. అక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది అది. అన్లాక్ టూల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం libUSB డ్రైవర్ని తీసుకుంటున్నాం. unlocktool.net అని కొడితే వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే దాని మీదకి వెళ్ళండి. తర్వాత కింద లింక్ డౌన్లోడ్ టూల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ డ్రైవర్ అని ఉంటుంది. ఇవన్నీ మీకు ఆప్షన్స్ నిదానంగా అర్థమవుతాయి. ఈ వీడియోని మరలా చూడండి, ఎందుకంటే మనం తీసుకున్న టైం 5 minutes to 7 minutes కాబట్టి సో నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ డ్రైవర్ అని ఉంటుంది, ఈ డ్రైవర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు నిదానంగా చూసుకుంటే 10వ నెంబర్లో ఉంటుంది, 10th నెంబర్ 10వ నెంబర్లో libUSB డ్రైవర్ అనమాట. దీని మీద ఇక్కడ డ్రైవర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనకి చిమెరా వచ్చేసింది, అండ్ Qualcomm MTK డ్రైవర్ వచ్చింది, అండ్ libUSB డ్రైవర్ కూడా ఇన్స్టాల్ చేసింది. సో ఇక్కడి వరకు మన టైం 5 minutes అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో నేను వీటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.